హాయ్ అండి. నేను మీ సత్యవతి సాముల. వెల్కమ్ టు సత్యమ్మ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వచ్చిన ఫస్ట్ రెసిపీ ఈరోజు చేయబోతున్నా. అది స్వీట్ రెసిపీ. మీ అందరికి స్వీట్ తినిపించాలనుకొని స్వీట్ రెసిపీ ఎంచుకున్నా. ఓట్స్ పీనట్ చిక్కీ అండి. ఓట్స్ పీనట్ చిక్కీ. దాంట్లో యూజ్ చేసే ప్రతి ఇంగ్రీడియంట్ అందరికీ, పిల్లలకి, పెద్దలకి, ఆడవాళ్ళకి అందరికీ ఉపయోగపడే ఇంగ్రీడియంట్స్ కాబట్టి మీరు చేసుకొని తిని నాకు కామెంట్స్లో చెప్పండి ఎట్లుందో. ఫస్ట్ రెసిపీ స్వీట్ రెసిపీ అండ్ హెల్తీ రెసిపీ. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తుంటా. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా 100 గ్రాముల పల్లీలని దోరగా ఎంచుకోవాలి. సన్న మంట మీదండి, పెద్ద మంట పెట్టొద్దు అస్సలు. పల్లీలు మాడినాయి అంటే దాని టేస్టే పోతుంది, చిక్కీ టేస్ట్. కాబట్టి సన్న మంట మీద దోరగా ఎంచుకోవాలి. వేయించుకున్నాక పై పొట్టంతా తీసేసి ఆ పలుకుల్ని విడదీసి పెట్టుకోవాలి. చూసిండ్రా, ఈ విధంగా ఎంచుకొని పక్కకు తీసుకోవాలి. తర్వాత 25 గ్రాముల నువ్వులండి, నల్ల నువ్వులు తీసుకుంటున్నా నేను. చాలా మంచి నల్ల నువ్వులు, తెల్ల నువ్వుల కంటే నల్ల నువ్వులు చాలా మంచి. ఇవి కూడా దూరగా వేయించుకోవాలి. ఇది కలర్ తెలియదు మనకి. నువ్వులును అవిసె గింజలు ఈ రెండు మనకి అసలు తెలియదండి. కాబట్టి అవి ఎప్పుడైతే చిటిపట్ చిటిపట్ అంటాయో అప్పుడు ఆపేయాలి. కలుపుతూనే ఉండాలి. చిట్పట్ చిట్పట్ అని సౌండ్ వస్తుంది, అప్పుడు బంద్ చేసుకోవాలి. నువ్వులు కలర్ తెలవదు, అవిసె గింజలు కలర్ తెలవదు. కాబట్టి ఆ సౌండ్ని మనం ఆపేసుకోవాలి. ఈ అవిసె గింజలు కూడా నేను 25 గ్రాములు తీసుకున్నా. ఇవన్నీ ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకున్నాం. ఇక నెక్స్ట్ ఓట్స్ మట్టుకు కొద్దిగా నెయ్యి వేసి మంచిగా వేయించుకోవాలి. నెయ్యి వాసనతోని ఓట్స్ చాలా టేస్ట్ వస్తుంది. ఈ ఓట్స్ కూడా సన్న మంట మీద వేయించుకోవాలి. మరీ ఎర్రగా చేసుకోవద్దు, దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా అప్పుడే మనకి క్రిస్పీనెస్ అన్నది వస్తుంది. ఇట్లా పట్టుకుంటే విరగాలి, ఆ కన్సిస్టెన్సీ వరకు వేయించుకోవాలి. దీన్ని ఇట్లా ఒక పలుకు పట్టుకొని ఇరుస్తే ఇరుగుద్ది, అంతవరకు వేయించుకోవాలి. చూసిండ్రు కదా, ఇట్లా విరిగింది అది. ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ పాకం పట్టుకోవాలి. అదే గిన్నెలో మనం కొద్దిగా నెయ్యి వేసి 250 గ్రాముల బెల్లం తీసుకుంటున్నా. ఎందుకంటే ఇది ఓట్స్ 100 గ్రాములు, పల్లీలు 100 గ్రాములు, నువ్వులు 25 గ్రాములు, అవిసె గింజలు 25 గ్రాములు, మొత్తం 250 గ్రాములు అయింది. ఇక బెల్లం కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నా నేను. ఇప్పుడు బెల్లం కరుగుతూ ఉంటుంది. ఇదేంటంటే నేను నీళ్లు పొయ్యకుండా చేస్తున్నా ఈ పాకం. చూడండి, బెల్లం కరుగుతుంది. అది కరిగేటప్పుడు తిప్పుతూనే ఉండాలండి, మాడొద్దు. బెల్లం పాకం మాడొద్దు. బెల్లం పాకం మాడకుండా తిప్పుతూనే ఉండాలి. ఈ బెల్లంలో కూడా 2 రకాలు ఉంటుందండి. ఒకటి చిక్కీ బెల్లము, ఒకటేమో స్వీట్స్ చేసుకోవడానికి పనికొచ్చే బెల్లం. అయితే నాకు చిక్కీ బెల్లం దొరకలేదు, అందుకని మామూలు బెల్లంతోనే చేస్తున్నా ఈ పాకం. ఇప్పుడు పాకు వస్తుంది చూడండి, ఇట్లా నురుగు వస్తుంది. నురుగు వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక గిన్నెలో చల్లనీళ్ళు తీసుకోవాలి, ఐస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక డ్రాప్ వేసి చూడాలి. వేస్తే అప్పుడు అది గట్టిగా అవుతుంది. గట్టిగా అయినప్పుడు పాకు వచ్చినట్టు. నెక్స్ట్ ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. మనం ఏవైతే వేయించి పెట్టుకున్నామో అన్నీ ఒకదాని వెనకాల ఒకటి యాడ్ చేసుకుంటూ పోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వాసన అన్నది బాగుంటుంది చిక్కీలో. పల్లీలు, ఓట్స్, నువ్వులు, అవిసె గింజలు ఇవన్నీ ఒకదాని వెనకాల ఒకటి వేసుకొని కలుపుతూ ఉండాలి, ఆపొద్దు. కలుపుతూ అది ఏంటంటే మొత్తం పాక్ అన్నది వాటన్నిటికీ పట్టే విధంగా 2 సెకండ్లు స్టవ్ ఆఫ్ చేయొద్దండి, స్టవ్ మీద ఉంచే కలుపుకోవాలి. ఇలాచీ పొడి యాడ్ చేసినప్పుడే ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేయాలి. అయితే నేను అది చెప్పడం మర్చిపోయాను. అది ఇలాచీ పౌడర్ యాడ్ చేసినప్పుడే నేను నెయ్యి కూడా వేసిన, అది ఆ వీడియో అన్నది స్కిప్ అయింది. అయితే నెయ్యి వేస్తే ఏమవుతుంది అంటే మనకి చిక్కీ షైన్ వస్తుంది. ఇది అయిపోయింది. ఇప్పుడు నెయ్యి రాసిన ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మందం చిక్కీ వచ్చే విధంగా గిన్నె అడుగున కానీ, గ్లాస్ అడుగున కానీ, ప్లేట్ అడుగున కానీ నెయ్యి రాసి సమానంగా ఒత్తుకోవాలి. వేడి మీదనే తొందరగా ఒత్తేసుకోవాలి, ఎందుకంటే చల్లారితే అది గట్టి పడుతుంది. నేను ఈ వీడియోలో మటుకు ప్లేట్కి నెయ్యి రాసి సమంగా ఒత్తుకున్నా. చూడండి, ఈజీగా వస్తుంది. నెయ్యి రాస్తే ఏంటంటే మనకి చేతికి వేడి తాకకుండా జల్దీ అయిపోతుంది పని. ఇట్లా చేసిన తర్వాత కాట్లు పెట్టుకోవాలి. వేడి మీదనే కాట్లు పెట్టుకోవాలి, ఎందుకంటే చల్లారుతుంది, గట్టిగా అవుతుంది.
వేడి మీదనే ఘాట్లు మనకు కావాల్సిన షేప్లో సైజులో ఘాట్లు పెట్టుకోవాలి. తర్వాత ఒక అర్ధగంట సేపు పక్కకు పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. ఒక అర్ధగంట సేపు చల్లారిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఇంతే అండి. ఈ చిక్కీ చాలా ఈజీ, ఇంకా చాలా హెల్దీ కూడా. మనకి కావాల్సిన ఖనిజాలన్నీ దీంట్లో ఉన్నాయి, మనకు కావాల్సిన హెల్త్ బెనిఫిట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ వీడియో మీకు మీ పిల్లలకి యూస్ఫుల్ అనుకుంటున్నా. రోజు 1-2 పీసులు తింటే చాలండి, మీకు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. దీంట్లో వాడిన పల్లీలు కానీ, ఓట్స్ కానీ, నువ్వులు కానీ, అవిసె గింజలు కానీ అన్నీ ఎనర్జీని ఇచ్చేవి అండి. ఇంకోటి మన హార్ట్కి మంచి చేసేవి, మన బోన్స్కి మంచి చేసేటి. కాబట్టి పిల్లలకు కానీ పెద్దలకు కానీ అన్ని విధాలుగా మంచి రెసిపీ అండి ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో కదండి, ఎట్లొచ్చిందో మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. Kindly like, share and subscribe and tap the bell icon to stay updated.